డిసెంబర్ 1, 2025 నాటి రోజువారీ జాతకం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం మరియు మీన రాశి వారికి సంబంధించిన వివరణాత్మక అంచనాలు. అదృష్ట రంగులు మరియు సంఖ్యల గురించి రామ్ చరణ్ ఆస్ట్రో నుండి తెలుసుకోండి. డిసెంబర్ 1, 2025 సోమవారం మీకు ఎలా ఉంటుంది? ఏకాదశి తిథి మరియు రేవతి నక్షత్రం కలిసి రావడంతో మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల వారు మంచి స్థితిలో ఉంటారు. మేషం ఈ రోజు అజాగ్రత్తకు దూరంగా ఉండాలి. మిథునం మరియు మకర రాశి వారికి పురోగతికి మంచి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పురోగతి సంకేతాలు ఉన్నాయి, అయితే మీనం శుభవార్త అందుకోవచ్చు. మీ అదృష్ట రంగు మరియు అదృష్ట సంఖ్యతో మీ వివరణాత్మక రోజువారీ జాతకాన్ని తెలుసుకోండి మరియు రాహుకాల సమయంలో శుభ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మేషం, మధ్యాహ్నం ముందు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పనులు పురోగమిస్తూనే ఉంటాయి. లావాదేవీలలో అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. సమయం మరియు డబ్బు మతపరమైన కార్యకలాపాలకు ఖర్చు చేయబడతాయి. మీ పని ఇతరుల సహాయంతో పూర్తవుతుంది. పనిపై చర్చలు జరపడానికి ప్రయత్నాలు మంచివి కావు. మీరు పాత స్నేహితుడిని కలుస్తారు. అదృష్ట సంఖ్యలు 3, 6, 9. వృషభం, ఈ సమయం ప్రతికూలంగా మారుతోంది. మీ శ్రేయోభిలాషులుగా భావించేవారు మీ వెనుక మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ మద్దతు మరియు సమన్వయం విషయాలను సులభతరం చేస్తాయి. వ్యాపారంలో కొత్త సమన్వయం మరియు సహకారం ఉద్భవిస్తుంది. విచక్షణతో వ్యవహరించండి మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అదృష్ట సంఖ్యలు 4, 7, 9. మిథునం, మధ్యాహ్నం తర్వాత ప్రయోజనకరమైన పనికి అడ్డంకులు తొలగిపోతాయి. మీ పని సజావుగా సాగుతుంది మరియు భవిష్యత్తు కోసం ఒక మార్గం కూడా ఏర్పడుతుంది. మతపరమైన ప్రదేశాలకు ప్రయాణం సాధ్యమే. మీ జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో కలిసి చేయడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. కోరికలు నెరవేరే అవకాశముంది. అదృష్ట సంఖ్యలు 4, 6, 8. కర్కాటకం, వాయిదా పడిన డబ్బును తిరిగి పొందడంలో మీకు సహాయం లభిస్తుంది. అనవసరమైన విషయాలపై సమయం వృధా చేయకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. పనిలో పురోగతి సాధించడంలో మీరు అడ్డంకులను అనుభవిస్తారు. ప్రత్యర్థులు చురుకుగా మారే అవకాశముంది. శుభ ప్రయత్నాలలో అడ్డంకులు మరియు కుటుంబ పెద్దలతో విభేదాలు ఉంటాయి. అదృష్ట సంఖ్యలు 1, 5, 7. సింహం, సయోధ్య ద్వారా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ పనిలో అడ్డంకులు తొలగిపోయి పురోగతికి మార్గం దొరుకుతుంది. మీ పనిని సులభతరం చేయడం ద్వారా పురోగతి సాధించబడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కొత్త బాధ్యతలకు అవకాశం ఉంటుంది. ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. మీ పనికి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్యలు 1, 3, 5. కన్య, మీరు మంచి పనికి దారి తీస్తారు. వ్యాపారంలో అడ్డంకులు మానసిక అశాంతికి కారణమవుతాయి. ప్రయాణం దీర్ఘకాలిక ఫలితాలను కలిగి ఉంటుంది. సౌలభ్యం మరియు సమన్వయం మీ పనిలో పురోగతికి దారి తీస్తుంది. ఇది ఆర్థికంగా లాభదాయకమైన పనులను సాధించడంలో సహాయపడుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదృష్ట సంఖ్యలు 4, 6, 8. తుల, మీ పనిపై నిఘా ఉంచండి. ఆరోగ్య మెరుగుదల కోసం సమయం మరియు డబ్బు ఖర్చు చేస్తారు. లావాదేవీలలో అస్పష్టత మంచిది కాదు. మధ్యాహ్నం ముందు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పనులు ముందుకు సాగుతూనే ఉంటాయి. లావాదేవీలలో అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతాయి.
శ్రద్ధతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. అదృష్ట సంఖ్యలు 2, 4, 6. వృశ్చికం. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. నిన్నటి శ్రమకు ఈరోజు ఫలితం లభిస్తుంది. సోమరితనం మానేయండి. వ్యాపారంలో కొత్త సమన్వయం మరియు సహకారం ఏర్పడుతుంది. స్నేహితులతో సహకరించడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. అదృష్ట సంఖ్యలు 4, 6, 8. ధనుస్సు. పనిలో సంతృప్తికరమైన విజయం సాధిస్తారు. ప్రియమైనవారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. విద్యా పురోగతి గురించి సందేహం ఉంది. వ్యాపారం మరియు వృత్తి జీవితం అనుకూలంగా ఉంటుంది. పదోన్నతి పొందే అవకాశం ఉంది. గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం ప్రయోజనాలను తెస్తుంది. అదృష్ట సంఖ్యలు 3, 5, 6. మకరం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వివాదాలను నివారించండి. వ్యాపారం మరియు పనిలో పరిస్థితులు బాగుంటాయి. పనిలో అడ్డంకులు తొలగిపోతాయి మరియు పురోగతికి మార్గం దొరుకుతుంది. అంకితభావంతో చేసే పని ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలు మరియు స్త్రీల నుండి ప్రయోజనాలు వస్తాయి. అదృష్ట సంఖ్యలు 3, 4, 6. కుంభం. మీ ఆహారపు అలవాట్లతో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం పురోగమిస్తుంది. మీ కింది అధికారుల నుండి మీకు తక్కువ మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ తోబుట్టువుల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. విద్యా పురోగతి ఆశించిన విధంగా ఉంటుందనే సందేహం ఉంది. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది. ఆదాయ అవకాశాలు ఉంటాయి. ప్రయాణం సాధ్యమే. అదృష్ట సంఖ్యలు 3, 5, 6. మీనం. మీ జీవిత భాగస్వామి సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. శారీరక ఆనందం కోసం వ్యసనాలను వదులుకోండి. సోమరితనం మానుకోండి. కష్టపడి పనిచేయండి. విజయం రావడానికి ఎక్కువ కాలం ఉండదు. ఆర్థిక లాభాలు బాగుంటాయి. విద్యా పనిపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఏదైనా శుభ సంఘటన గురించి చర్చ జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అదృష్ట సంఖ్యలు 3, 5, 6. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. జ్యోతిషశాస్త్రం. రోజువారీ పంచాంగం, జాతకాలు, పండుగలు మరియు సనాతన ధర్మం గురించి మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.